ఫోర్త్ రౌండ్కి వచ్చాం కదా అని ప్రాఫిట్ తగ్గిద్దాం అనుకుంటున్నావా? 75-25. మీరు ఎలా చెప్తే అలాగే సార్. హలో, ఎస్ఐ గారా? అవును, ఎవరు మాట్లాడేది? హీరో. హీరోనా? ఏంటి మ్యాటరు? చిన్న సెటిల్మెంట్ ఉంది సార్. సెటిల్మెంటా? మీతో మాట్లాడాలి. ఎక్కడ రమ్మంటారు? మాదాపూర్, కనకదుర్గ బర్గ్రా. ఎలాగైనా పని అయిపోయేలా చూడండి సార్. మనం అనుకున్నది అనుకున్నట్టుగానే జరుగుతుంది. ఓకే. హీరో. ఉంటాను సార్. మనకు కల్తీ పడదు సార్. తొందరగా పోతావు రే. పాపాలు చేసే మనలాంటి చాలా కాలం బతుతారులే. ఏంటి మ్యాటరు? ఏం లేదు బాబాయ్. నేను 40 మన ఒకడు 1000 రూపాయలు ఇచ్చాడు. 1000 రూపాయలకి నన్ను ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? తెలుసురా. ఒక్క దెబ్బకు పడిపోయావు. నీకెందుకురా ఫుల్? అమ్మాయిలు కావాలి. అమ్మాయి ఇంకా బాస్. ఏం హీరో, మంచిగున్నావా? బిందాస్. థ్యాంక్స్ బ్రదర్. ఏమి ఆదనా, ఎట్లున్నావే? అబ్బోయ్, ఏందే గుస్సు అవుతున్నావు? తిను. అరే తినరా, అదే తండవుతావు. అబ్బో, నీ గుస్సని కాకులు తినా. అన్న లోపల ఎవరితోనో మాట్లాడుతుండు. అయితే నాకేంది? నాకేమైతుంది? నేను శంకర్ యాదవ్. ఏమిరా బలిసిందా? షాప్ ఖాళీ చేయనన్నావంట. ఏం ఓరల్లో పంపించాలనా? అతను మీ మనిషిని తెలియదన్నా. అరే సాలే, ఎవడు నా మనిషి కాదు బే. సమజైందా? ఎవడితో ముందు డీల్ కుదిరితే వాడే నా మనిషి. రేపటి కల్లా షాపు కుల్లా ఉండాలే. నా సంగతి ఎరికేగా? తెలుసన్నా. ఏం సమజైందా? సమజైందన్నా. నీ పని ఖతం. సాయంత్రం మా పోరలొస్తారు. బ్యాలెన్స్ పక్కా ఉండాలే. ఏం? అలాగే సార్. పో. నమస్తే, ఉంటానండి. ఏం హీరో, రాత్రి ఎస్ఐని కొట్టినావట? ఓగానా ఎస్ఐని కొడతామైంది? నిజమనా? గా మాదాపూర్ కనకదుర్గ బార్ ఓనర్లే ఎస్ఐని కొట్టిండని రాత్రిలా ఫోన్ చేసి చెప్పిండు. రేయ్, నీ పేరే హీరో, నువ్వు కాదు. పోలీసులతో నీకేంట్రా పని? ఆ ఎస్ఐ గడు కానిస్టేబుల్ కూతురు నైట్ లో రమ్మంటుండంట. అయితే ఊకే కొట్టేస్తావా? అరే ఊకే కొడతామన్నా, మన దందాలో 1000 రూపాయలు ఇచ్చి 4 బీక్. ఓహో, జాగ్రత్త రోయ్. అరే అసలు ఇదంతా నీ వల్ల అవుతుందన్నా. నా వల్ల? ఈ మధ్య మన గిరాక్ చెప్పినావు నాకు. ఓ, నన్నే అంటున్నావా? ఊకే. సరే సరే, ఈ సార్ పేరు రాజారావు. నమస్తే సార్. పెద్ద బిజినెస్ మ్యాన్. మన బిజినెస్ కాదులే. ఓ సారీ. ప్రాబ్లం ఏంది? సార్ కో పోరి డబ్బులు ఇవ్వాలంట. ఆయన గట్టిగా అడగలేకపోతుండు. మంచిగా అడిగి తోడిస్తాడు సార్. చూడు బాబు, ఆ అమ్మాయి నా ఫ్రెండ్ కూతురు. మరి గాడినే అడగాలి. వాడు లేడు, చనిపోయాడు. పీకిండా? కానీ బాకీ మొత్తం తనే తీరుస్తానని అమ్మాయి నోటు రాసిచ్చింది. ఏం సమజైందా?
మీటర్ లేకుండా సమజట్లేదురా. దీనికి ఇప్పుడు సమజ్ అవుతుంది. ఇంకా నా పోర్ అడ్రస్ ఏంది? C44 వెంగళరావు నగర్. C44 వెంగళరావు నగర్. అవులే అనా, ఇంకా పోర్ పేరేంది? మంత్ర. Jum tari nam tari taddi jum tari nam tari tak taka jum tari nam tari ta tak alaga ఓకే సరే అయితే నమస్కారం పెట్టండి 1 2 ఓకే యు కెన్ గో సీ యు టుమారో ఓకే Bye. 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 See you. ఏమని లే ఏయ్ ఆఫీస్కి టైం అవుతోంది లే. అబ్బా ఏ సారీ గట్టిగా తగిలిందా? ఏం టచ్ అనేది? ఇంకొకటి పీకవా? చంపుతా. సరే నేను వెళ్తున్నాను బాయ్. మన పక్కింటి బాయ్ ఫ్రెండ్స్ కి హాయ్ చెప్పు. Shut up. రంగస్వామి అంకుల్ ఉన్నారా? మీరు సిగరెట్ సింహాద్రిని నేనమ్మా రంగస్వామి బ్రదర్ని. నేను ఒక పెద్ద జనరల్ మేనేజర్ అమ్మా. నాకబ్బో 450 బస్సులు, 300 కార్లు, 30 మంది పాలేళ్లు, 70 మంది గుమాస్తాలు. అసలు మా దివాణానికి దిక్కు లేదమ్మా, సంధికుట్లో కుక్కు లేదమ్మా. మరి పళ్ళు తోముకోవడానికి పాకిస్తాన్ పోతున్నాం అండి. పాకిస్తాన్ లో పళ్ళు తోముకుంటే కలకత్తాలో కాఫీ తాగుతున్నాం, బొంబాయిలో భోజనం చేస్తున్నాం. నీలగిరి అడవుల్లో మా డ్యూటీ. ఇప్పటికి 6 నెలలు అయిందమ్మా భోజనం చేసి. ఎప్పుడైనా ఆకలిస్తే మాత్రం పూటకు 3 సార్లు తింటున్నాను అంతే. అమ్మా చూడమ్మా, ఈ మధ్యని మన హైదరాబాద్ లో చాలా ఇబ్బందిగా ఉందని చెప్పి నూతులన్నీ అప్పించేస్తున్నాం అమ్మా. నూతులన్నీ అప్పించేసి ఒక్కొక్కింటికి 50 పంపులు, ఇంట్లో పంపు, వీధిలో పంపు, దొడ్లో పంపు, పొయ్యిలో పంపు, పొయ్యి గట్టుపై పంపు. పొయ్యి భోజనాలు భోజనం చేయడానికి వీల్లేదమ్మా. స్టవ్ భోజనాలు భోజనం చేయాలి. గ్యాస్ స్టవ్ ఫ్రీగా ఇస్తున్నామమ్మా. బంగారం కావాలంటే చెప్పమ్మా, దుబాయ్ నుంచి తెప్పిస్తున్నామమ్మా. మాకు లేక తీసుకుపోవటం లేదమ్మా. మాకబ్బో ఇరుగు ఎండి ఇల్లు అంతా తెల్లగా తెగండిపోయి కూర్చుందమ్మా. మాట్లాడుతూనే ఉంటాను. పైకి వెళ్ళమ్మా, రంగస్వామి గారు అన్నారు. నమస్తే అంకుల్. రామ్మ కూర్చో. ఎలా ఉన్నావు? నాకు తెలుసమ్మా, నువ్వు హ్యాపీగా లేవంటే ఈసారి ఇంట్లో దిగిన వాళ్ళు కూడా పారిపోయి ఉంటారు. అవును అంకుల్, డబ్బులు ఇచ్చి ఎవరిని ఉండమన్నా ఉండట్లేదు అక్కడ. అసలు ఆ ఇంట్లో ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. అందరూ దయాలు భూతాలు ఉన్నాయని భయపడుతున్నారు. ఈ రోజుల్లో కూడా వాటిని నమ్మడం ఏంటో అసలు వింతగా ఉంది అంకుల్. ఎవరి నమ్మకాలు వాళ్ళకు ఉంటాయి. ఇప్పటికే ఆ ఇంటికి దెయ్యాల కొంపనే పేరు వచ్చేసింది. జెన్యూన్ ప్రాపర్టీ చవకగా ఇస్తామన్నా ఎవ్వరూ ముందుకు రావడం లేదు. రాక ఆ ప్రొఫెసర్ ఒక్కడే ముందుకొచ్చాడు. అతని కండిషన్స్ ప్రకారం ఈ 3 నెలలు ఎవరైనా ఉండేటట్టు చూడు. నీ కష్టాలు తీరిపోతాయి, నీకు మెంటల్ రిలీఫ్ దొరుకుతుంది. వెళ్ళు, ఆ ఇంట్లో ఎవరైనా ఉండేటట్టు ఏర్పాటు చేసుకో. మిగతా పని నేను చూసుకుంటాను. సరే అంకుల్. ఎలా ఉంది మన డ్రైవింగ్? కొత్తగా తెలుసుకున్నావా? జీవితంలో ఇంకెవరికి లిఫ్ట్ ఇవ్వకూడదని తెలుసుకున్నాను సార్. చెప్పు. Quality.
ఎస్ఐ చెప్పింది కరెక్టే, రా తగ్గిద్దాం. ఏయ్, ఎవరు నువ్వు? హీరో. ఎవరు కావాలి? మంత్ర. మంత్ర లేదు, బయటికి వెళ్ళింది. రాణి. ఏంటి రాణి? మంత్రకు నువ్వు తెలుసా? తెలీదు, వచ్చిన తర్వాత తెలుస్తుందిగా. నేను ఆఫీస్కి వెళ్ళాలి, నువ్వు బయటికి వెళ్ళు.